T51 న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. సౌర విద్యుత్ ఒప్పందాలపై టీడీపీ చేస్తున్న ఆరోపణలపై స్పందించిన జగన్ సర్కార్. ఒప్పందాల్లో ఎలాంటి అవినీతి లేదని స్పష్టీకరణ. ఇంద్రకీలాద్రిపై ఘనంగా గాజులమ్మ మహోత్సవం. భారీగా తరలి వస్తున్న భక్తులు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించిన జాయింట్ కలెక్టర్ శివశంకర్. ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు సచివాలయ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో సౌర విద్యుత్ ఒప్పందాల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని సెకీ ద్వారా కొనుగోలు చేసిన సోలార్ విద్యుత్ ధరల్లో అవకతవకలు జరిగాయని తేదేపా చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. 2021 తరువాత నుంచి సెకీ సంస్థ 7,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిందని అన్నారు. డిస్కంల ద్వారా రైతులకు 25 ఏళ్ల పాటు 9 గంటల ఉచిత విద్యుత్ను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఏపీ ట్రాన్స్కోట్ డిస్కంలో కలిసి ఇప్పటికే 3,762 కోట్లు విద్యుత్ నెట్వర్క్ నెలకొల్పినట్లు మంత్రి వెల్లడించారు. ఈఆర్సీ టెండర్లలో ₹2.49 సెకీ నుంచి కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు టెండర్లు ఖరారు చేయలేదని అన్నారు. ఈఆర్సీ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం లోబడి ఉండాలని పేర్కొన్నారు. తేదేపా పాలనలో యూనిట్ పవర్ విద్యుత్ ₹6.99కి, యూనిట్ సౌర విద్యుత్ ₹4.84కు ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. సాగుకు కొనుగోలు చేసే విద్యుత్కు డిస్కంలపై ఎలాంటి భారం ఉండదని, సెకీ నుంచి తీసుకునే సౌర విద్యుత్ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని బాలినేని స్పష్టం చేశారు. కార్తీక మాసం యమ ద్వితీయను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను గాజులతో అలంకరించారు. స్వర్ణాభరణ కాంతులతో మెరిసిపోయే దుర్గమ్మ వివిధ వర్గాల గాజులతో చూడముచ్చటగా మారింది. మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో దుర్గమ్మ ఉత్సవ మూర్తికి కూడా గాజులు అలంకరణ చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దుర్గమ్మ తల్లిని 1,00,000 గాజులతో అలంకరించారు. కుంకుమ పూజలో పాల్గొన్న భక్తులు కూడా గాజుల అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. కార్తీక మాసంలో విధియ రోజున యమధర్మరాజు సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసి సుమంగళిగా ఉండమని ఆశీర్వదించడాన్ని యమ ద్వితీయగా పండితులు చెబుతారు. సుమంగళికి ప్రతిరూపమైన గాజులను సోదరికి అందచేసి ఆశీర్వదించినట్లు పురాణాలు చెబుతున్నాయని వైదిక కమిటీ సభ్యులు శ్రీనివాస శాస్త్రి తెలిపారు. ఈ సందర్భంగా జగన్మాత దుర్గమ్మకు కూడా గాజులతో అలంకరించి అమ్మవారిని దర్శించుకోవడంతో సుమంగళిగా ఉంటామని మహిళల విశ్వాసం. 2 లక్షల గాజులను దాతలు అమ్మవారికి విరాళంగా అలంకరణ నిమిత్తం ఇచ్చినట్లు ఈవో బ్రహ్మరాంబ తెలిపారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను కూడా గాజులతో అలంకరించారు. అమ్మవారికి అలంకరణ నిమిత్తం వినియోగించిన గాజులను 4వ రోజున భక్తులకు గాజులు ప్రసాదంగా పంపిణీ చేస్తారని ఆమె తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో గాజుల అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి గాజుల అలంకరణ చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా అమ్మవారు గాజుల అలంకరణలో దర్శనం ఇస్తున్నారు. అక్కడే కాకుండా మండపంలోనూ తదితర ప్రాంతాల్లో కూడా ఈ గాజుల అలంకారం అనేది చేయడం జరిగింది. ఈ అమ్మవారి అంతరాలయంలో తప్ప మిగిలిన గాజుల అలంకారం ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఉంటుందండి. అమ్మవారి సన్నిధానంలో మాత్రం గాజుల అలంకారం ఇవాళ ఒకరోజే ఉంటుంది. నెక్స్ట్ కోవిడ్ నిబంధనలు అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఆ విధంగానే పాటిస్తున్నామో, కంటిన్యూగా అదే ఉంటున్నది. కాకపోతే భక్తుల్లో కూడా కొంచెం చేంజ్ వచ్చి సోషల్ డిస్టెన్స్ ఒకటే చేసుకోవాలి. అందరూ కూడా మాస్క్లు అయితే పెట్టుకుని వస్తున్నారు. ఈరోజు ఈ యమ ద్వితీయ అనే ఒక రోజండి. ఈరోజు సోదరి ఇంటికి, అక్క కానీ చెల్లి కానీ ఇంటికి వచ్చి భోజనం అది చేసి వారికి ఏదో ఒక విధంగా వారికి సోదరికి సత్కారం చేసేటువంటి రోజు ఈరోజు. కాబట్టి ఈ యొక్క యమ ద్వితీయ రోజున అమ్మవారికి కూడా గాజుల అలంకారం చేయడం అనేది జరుగుతున్నది. ఇది ఒక సాంప్రదాయంగా గత 6 సంవత్సరాలుగా కూడా ఈ టెంపుల్లో జరుగుతున్నదండి. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. గాజుల అలంకారం అయితే చాలా చక్కగా ఉంది అమ్మవారిది. అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఉదయం నుంచి ఈ రోజున
యమద్వితీయ అంటారు. అంటే కార్తీక మాసంలో 2వ రోజున దీన్ని యమద్వితీయ అంటారు. ఇది యముడు వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళి ఆవిడ చేతి వంట తిని ఆవిడకి దీర్ఘ సౌమంగళ్యంగా ఉండాలని ఆశీర్వదం చేసిన రోజు ఇది. అట్లాంటి రోజున ఇవాళ మనం భగిని హస్తభోజనం అంటాం. ఆ భగిని హస్తభోజనం రోజున మనందరం కూడా అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క చేతి వంట తిని వాళ్ళని దీర్ఘ సౌమంగళ్యంగా ఉండాలని ఆశీర్వదం చేసే రోజు ఇది. అట్లాంటి రోజున అమ్మవారికి గాజులతో అలంకారం చేసి అందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఈ అలంకారం అయిపోయిన తర్వాత అమ్మవారి యొక్క ఈ అలంకారం గాజులన్నీ కూడా భక్తులకి ప్రసాదంగా ముత్తైదులందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. అట్లాగే అమ్మవారి అనుగ్రహంతో వీళ్ళు కూడా దీర్ఘ సౌమంగళ్యంగా ఉండాలని ఆశీర్వదం చేసే రోజు ఇది. అట్లా కనుక భక్తులందరూ కూడా అమ్మవారిని ఈ రోజున దర్శించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని కూడా స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. కృష్ణా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్ తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వార్డు మెంబర్ల ఎన్నికలకు పగడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శివశంకర్ ఆదేశాలు జారీ చేశారు. లోకల్ బాడీస్కి జరిగే ఎలక్షన్ సంబంధించి ఈరోజు మాస్టర్ ట్రైనర్స్కి ఇరిగేషన్ మీటింగ్ వల్ల ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, కృష్ణా జిల్లాలో కొండపల్లి, జగ్గేపేట మున్సిపాలిటీలో పూర్తిగా మున్సిపాలిటీలో ఎలక్షన్స్, అలాగే నూజివీడు, మచిలీపట్నంలో ఒక వార్డుకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రూరల్కి వచ్చేసరికి 3 జడ్పీటీసీలు, 7 ఎంపీటీసీలు, 41 వార్డ్స్. ఈ విధంగా మనకి ఎలక్షన్స్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ కానీ, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కానీ ఏవేవైతే మనకి అవసరమో అవన్నీ కూడా వేయటం జరిగింది. నోడల్ ఆఫీసర్స్ కూడా మనం వేయడం జరిగింది. ఇప్పుడు నామినేషన్స్ కూడా గత 3 రోజులుగా అన్నీ తీసుకొని నిన్న ఈరోజు స్క్రూటినీ అన్నది కూడా జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనకి ట్రైనింగ్ అన్నది మనకి ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో ఎలక్షన్స్లో మనకి పోలింగ్ పార్టీస్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా మనము ట్రైనింగ్ అన్నది ఇవ్వటం చాలా అవసరం. సో ఆల్రెడీ ఇప్పటికీ చాలాసార్లు ఎలక్షన్స్ ఈ మధ్య జరిగే అందరికీ కూడా అవగాహన ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రేపు 10వ తారీఖున జరిగే ఎలక్షన్స్ కూడా ఒక్కసారి ఒక రీఓరియంటేషన్ ఇచ్చి అందరినీ కూడా పూర్తిగా సన్నద్ధంగా ఉండే విధంగా చేయటం కోసం ఈరోజు ట్రైనింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మాస్టర్ ట్రైనర్స్ ఈరోజు అవగాహన తెచ్చుకున్న తర్వాత సోమవారం మొదటి దశ ట్రైనింగ్ అన్నది ఇస్తారు పోలింగ్ ఆఫీసర్స్కి. సో వాళ్ళు ఏంటంటే మనం ఈ ర్యాండమైజేషన్ అవ్వకముందు ఆ మండలాలు ఇస్తారు. ర్యాండమైజేషన్ అయిన తర్వాత ఎవరెవరికి ఏ పోలింగ్ స్టేషన్స్లో డ్యూటీస్ వచ్చాయో ఆ పరిధిలో వచ్చినట్టుగా శుక్రవారం, శనివారం మనము 2 ట్రైనింగ్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళందరూ పూర్తిగా సన్నద్ధంగా అయిన తర్వాత మండే మనకి పర్ఫెక్ట్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి దోహదపడుతుంది. కాబట్టి అందరికీ కూడా క్లియర్గా జిల్లా పరిషత్ సీఈఓ గారు, డిపిఓ గారు, అలాగే అర్బన్ లోకల్ బాడీస్ నుంచి కూడా వచ్చారు. సో అందరికీ కూడా ఈరోజు మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గురునానక్ నగర్ ఏపీ ఐఐసి కాలనీ బీఆర్టీఎస్ రోడ్లోని వార్డు సచివాలయాలను నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ సందర్శించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేయాలని తెలిపారు. సచివాలయ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను తప్పనిసరిగా నోటీసు బోర్డులో చూపించాలని, పథకాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. గురునానక్ నగర్ నందు 6వ వార్డు సచివాలయం మరియు బీఆర్టీఎస్ రోడ్ నందు 184 మరియు 275 వార్డు సచివాలయాలను కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, మూవ్మెంట్ రిజిస్ట్రేషన్ను పరిశీలించారు. సచివాలయంలో విధులు నిర్వహించే సిబ్బంది ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించి బాధ్యతగా తమకు కేటాయించిన విధులను నిర్వహించాలని ఆదేశించారు. సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల వివరాలు విధిగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిస్ప్లే బోర్డు నందు ప్రదర్శించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లోని ఉపాధ్యాయుల బోధన సమయంలో ఆటంకాలు ఉన్న యాప్లను పూర్తిగా ప్రభుత్వం తొలగించాలని ఉపాధ్యాయ సంఘం నేతలు డిమాండ్ చేశారు. యాప్ల ద్వారా విద్యార్థులకు సక్రమంగా విద్య అందడం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల యొక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో
ఉపాధ్యాయుల బోధనకు ఆటంకంగా ఉన్నటువంటి యాప్లను వెంటనే రద్దు చేయాలి అనే డిమాండ్తో యూటీఎఫ్ ఈరోజు ఈ పికెటింగ్కి పిలిపించింది. మరి ఈ పికెటింగ్కి బాగా స్పందించి ఇంకా జనం రావాల్సిన అవసరం ఉంది. క్యాంపెయిన్లో వెళ్ళలేనప్పుడు కాదుగా ఏమండి ఈ యాప్లన్నీ ఎప్పుడు తప్పిస్తారో ముందు అనేసి అడిగిన ఉపాధ్యాయులే ఉన్నారు తప్ప మరి యాజిటేషన్ పిలిపించినప్పుడు వచ్చేవాళ్ళు చాలా తక్కువ అయిపోతూ ఉన్నారు. ఉపాధ్యాయులుగా మన బాధ్యత మన దగ్గరకు వచ్చే బడుగు బలహీన వర్గ విద్యార్థులందరికీ కూడా మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం మన భుజస్కంధాల మీద ఉంది. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి కేవలం ఉన్న మరుగుదొడ్డుల్ని మాత్రమే మరి కడుగుతూ ఉండండి. ఆ తర్వాత మిడ్ డే మీల్స్ ఎలా వండుతున్నారు ఏంటి, ఎలా పెడుతున్నారు ఏంటి అనేసి వీటిని అప్లోడ్ చేయండి అని ఇంకా అనేక రకాల ప్రతి విషయాన్ని కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఆధారం మీద మాత్రమే అప్లోడ్ చేస్తున్న విధానం ఈ గవర్నమెంట్లో వచ్చింది. గతంలో అయితే మరి జన్మభూమి కార్యక్రమాలు అటువంటిప్పుడు ప్రఫార్మర్స్ వచ్చాయి. అప్పుడు కూడా హెచ్ఎంసీ ఏంటంటే రోల్ కరప్ పెట్టుకుని రోడ్లు కొట్టుకుని కూర్చునేవాళ్ళు. ఏంటి బాబు అంటే ప్రఫార్మా పంపించాలనేవాళ్ళు. అది మరి పాఠాలు ఎప్పుడు చెప్పాలి, పాఠాలు ఎవరు అడిగారన్నారు. సో ఈ రోజు కూడా అదే పరిస్థితి అయిపోయింది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంతా ఇంగ్లీష్ మీడియంలో నడిపించాలా, మొత్తం దేశాన్నంతా చాలా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారు. నేను వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాను అని మాట ఇచ్చారు. వారం కాదు 2.5 సంవత్సరాలు అయింది. ఇంతవరకు సిపిఎస్ రద్దు విషయమే గుర్తులేదు. అలాగే 1/7/2018 నాటికి నుంచి మనకి పిఆర్సీ ఎంప్లాయీస్ అందరికీ, పోలీసు వారికి కానీ మనకు కానీ అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ 1/7/2018 నుంచి నేటి వరకు కూడా ఈ పిఆర్సీ అమలు చేయనటువంటి పరిస్థితి ఈ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇంకా దూదూచులాడుతూ నిన్న కాక మొన్న జరిగితే ఏదో 23% ఫిట్మెంట్ ఇస్తారండి. మన ముఖమని ఏదో రకంగా తుడిచిన టైప్లో ఉంది. 27 ఫిట్మెంట్ 27 ఐఆర్ ఇస్తూ 23 ఫిట్మెంట్ అంటే దాని అర్థం ఏంటో మరి గవర్నమెంట్ తెలుసో అర్థం కాకుండా పరిస్థితి వాళ్ళు ఏర్పడిపోయింది. 5-6 డిఏలు బకాయిలు ఉన్నాయి. బకాయి ఉన్న డిఏలు మరి ఇంతవరకు చెల్లింపులు లేవు. ఈ అన్నిటినీ చూసి మరి మనం ఆనందంగా పనిచేయాలా, గవర్నమెంట్ ఇచ్చిన పథకాలంటే ముందుకు నడిపించాలంటే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలని కూడా పనిచేయాలి. ఈ అన్నిటిని సంతృప్తికరంగా పనిచేయించుకోనుకున్నప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి అన్ని విధాలా మనకి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీలు, డిఏలు, బకాయిలు అన్నింటినీ కూడా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే రకంగా మళ్ళా రేపు డిసెంబర్లో రేషనలైజేషన్ బదిలీలు ఉంటాయంట. ఎందుకు అని అడుగుతున్నాం. అంటే స్పెషల్ డిఎస్సి ఇక ఉండదు. అగ్రవర్ణ పేదలను మోసం చేస్తున్న జగన్ ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 130ని రద్దు చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య డిమాండ్ చేశారు. అగ్రవర్ణ పేదలను మోసం చేస్తున్న జగన్ ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 130ని రద్దు చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విజయవాడ ఆటోనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకున్న కేబినెట్ నిర్ణయాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి సత్రాలను దేవాదాయ శాఖ నుంచి తప్పించి ఆర్యవైశ్య సంఘాలకు ఇస్తున్నట్లుగా జీవో ఇచ్చారని అన్నారు. ఇదే విధంగా ఎండోమెంట్ పరిధిలో ఉన్నటువంటి సుమారు 25 బ్రాహ్మణ సత్రాలు, బ్రాహ్మణ ట్రస్టులు వీటన్నిటినీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో నుంచి తప్పించి బ్రాహ్మణ కార్పొరేషన్కు బదలాయించాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో గుంటూరులోని ఎడవల్లి వారి సత్రాన్ని, నెల్లూరులోని ఐలూరు వారి సత్రాన్ని కూడా బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్కు బదలాయించినటువంటి విధానం ఉందని అన్నారు. మిగతా 20-25 ఎండోమెంట్లో ఉన్న సత్రాలు, ట్రస్టులను బ్రాహ్మణ కార్పొరేషన్కు బదలాయించాలని, అవి నడుపుకునేలా చేయాలని డిమాండ్ చేశారు. కన్యకా పరమేశ్వరి సత్రాలను ఆర్యవైశ్య సంఘాలకు కేటాయించినట్లు బ్రాహ్మణ సత్రాలు, ట్రస్టులను ఎండోమెంట్ పరిధిలో నుంచి తప్పించి బ్రాహ్మణ కార్పొరేషన్కు బదలాయించి బ్రాహ్మణ కార్పొరేషన్ను స్వయం ప్రతిపత్తి గల సంస్థగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా లేటెస్ట్గా తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి సత్రాలను దేవాదాయ శాఖ నుంచి తప్పించి ఆర్య వైశ్య సంఘాలకు ఇస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. కేబినెట్ నిర్ణయం జరిగింది, జీవో కూడా ఇచ్చారు. మేము తోటి ఆర్య వైశ్య సోదరులని చూసి గర్వపడుతూ వారికి అవకాశం ఇచ్చినందుకు
ఈ యొక్క నిర్ణయాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కన్యకా పరమేశ్వరి సత్రాలను ఆర్యవైశ్య సంఘాలు నడుపుకునే విధంగా వారి అండోమెంట్ పరిధిలోంచి దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి ఆర్యవైశ్య సంఘాల పరిధిలోకి తీసుకురావటాన్ని తెలుగుదేశం పార్టీగా, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటనగా మేము స్వాగతిస్తున్నాం. అలాగే ఎండోమెంట్ పరిధిలో ఉన్నటువంటి సుమారు 20-25 సత్రాలు, బ్రాహ్మణ సత్రాలు, బ్రాహ్మణ ట్రస్టులు, ఇవి సుమారు 20-25 ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధీనంలోంచి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోంచి తప్పించి బ్రాహ్మణ కార్పొరేషన్కు బదలాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే గుంటూరులో ఉన్నటువంటి ఎడవల్లి వారి సత్రాన్ని, నెల్లూరులో ఉన్నటువంటి ఐనూరి వారి సత్రాన్ని కూడా బ్రాహ్మిన్ వెల్ఫేర్ కార్పొరేషన్కి బదలాయించినటువంటి ప్రెసిడెంట్ ఉన్నది. మిగతా 20-25 సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో, అవి వాటినన్నిటినీ కూడా తీసుకొచ్చి బ్రాహ్మిన్ కార్పొరేషన్కి ఆ ఆస్తులని బదలాయించాలి, బ్రాహ్మిన్ కార్పొరేషన్ నడుపుకునేలా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్రాహ్మిన్ కార్పొరేషన్కి అంతేకాకుండా ఒకసారి బీసీ డిపార్ట్మెంట్లో కానీ, ఒకసారి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, మళ్ళీ బీసీ కానీ, మళ్ళీ ఎండోమెంట్ కానీ, ఈ మధ్య కాలంలో 130 జీవో ద్వారా కొత్త డిపార్ట్మెంట్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ డిపార్ట్మెంట్ అని పెట్టి దానికి మళ్ళా బ్రాహ్మిన్ కార్పొరేషన్ తో పాటు రెడ్డి కార్పొరేషన్, కమ్మా కార్పొరేషన్. గుంటూరు జిల్లా తాడేపల్లిలో గత 2 రోజుల క్రితం కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వాలంటీర్ రవికుమార్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఆడ రామకృష్ణారెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే వాలంటీర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి జిల్లా కలెక్టర్తో సంప్రదింపులు జరిపి వాలంటీర్ కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని ఎమ్మెల్యే రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈ నెల 13, 14, 15వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతిలో ఈ నెల 14న దక్షిణాది రాష్ట్రాల సీఎంల భేటీ దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే 3 రోజుల పాటు దర్శన టికెట్లను టీటీడీ జారీ చేయనుంది. ఈ నెల 14న తిరుపతిలో, 29న సదరన్ జోనల్ కౌన్సిల్ కార్యక్రమం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సదస్సుకు ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటారు. పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య టీడీపీకి షాక్ ఇచ్చారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమక్షంలో లావణ్య వైసీపీలో చేరారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, మంత్రి వెల్లంపల్లి చేస్తున్న కృషికి మద్దతు తెలిపి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజధాని ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం రాజధాని డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. పేదలు, కార్మికులు ఖాళీ కంచాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని సర్వనాశనం చేశారని, పేదల నోటికాడ కూడు తీసేశారని మండిపడ్డారు. వ్యవసాయం లేదు, కూలి పనులు లేవు, పింఛన్లు సక్రమంగా రావు, పేదలు ఎలా బతకాలని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నమ్మక ద్రోహం చేసినాయి. రాజధాని ప్రజల నోటికాడున్న కూడు తీసేశారు. ఒకవైపున వ్యవసాయం లేదు, ఇంకొక వైపున పని లేదు, ఇచ్చే పెన్షన్ రావటం లేదు. వాళ్ళ త్రిశంకు స్వర్గంలో రాజధాని ప్రజలు నెట్టేశారు. రెండిటికి చెడ్డ రేవళ్లాగా మారిపోయారు. 2,500 పెన్షన్ పేదవాళ్ళకి ఇస్తామని మాట చెప్పి దాదాపు 4 నెలల నుండి పెన్షన్ ఇవ్వట్లేదు. ఎలా బతకాలి పేదవాళ్ళు? పెన్షన్ 5,000కు పెంచుతానని జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఇవాళ 2,500 పెన్షన్కే దిక్కులేదు. పైపెచ్చు రోడ్లు ఉడిచే వాళ్ళకి,
ఆశా వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి, వాలంటీర్లకి వాళ్ళకి ఏదో పెద్ద లక్షల రూపాయల జీతాలు వచ్చినట్టుగా ఉద్యోగాల్లో వాళ్ళకి ఈ 2,500 పెన్షన్ తీసేశారు. అంటే 5,000 రూపాయల జీతం ఇవ్వటం, 2,500 పెన్షన్ తీసేయటం, ఇంతకంటే అన్యాయం ఇంకెక్కడ ఉందా? ఇంకొక వైపున దళితులకి సమానమైన ప్యాకేజ్ అన్నారు, అది లేదు. రైతులకి కౌలు సరిగా ఇవ్వట్లేదు. 50,000 లక్ష రూపాయలు కట్టినటువంటి ఇళ్లు డిపాజిట్లు కడితే ఇంతవరకు ఆ ఇళ్లు ఖాళీగా ఉంచారు 5,000 మందికి. ఇళ్లు ఇచ్చిన పాపాన పోలా. రాజధాని సగం ఆగిపోయింది, కడుతున్న ఇళ్లు ఆగిపోయినాయి. పేదల బతుకులు వాళ్ళ రాజధానిలో దిగజారిపోయినాయి. వాళ్ళ చాలామంది చెప్తా ఉన్నారు రాజధానిలో అందరూ కోటీశ్వరులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులని. రాజధానిలో 170 మంది పేదోళ్ళు, దళితులు, పూట గడవని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బతుకులు ఎవరు పట్టించుకుంటారు? ఇది పార్టీల తగా సమస్య కాదు, ఇది రాజధాని ప్రజల నోట్లో మట్టి కొట్టారు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఒక రాజధానికే దిక్కు లేకపోతే 3 రాజధానులు అని చెప్పి ఉన్న రాజధానికి ఎసరు పెట్టి ఇవాళ రాజధాని ప్రజలందరినీ రోడ్డున పడేసినటువంటిది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. మోడీ గారు నేను ఉద్ధరిస్తానని మాట చెప్పి చెంబుడు నీళ్లను గుప్పెడు మట్టి ఇచ్చి ఈ రాజధాని ప్రజల నోట్లో మట్టి కొట్టారు మోడీ. మొత్తానికి మోడీ గారు, జగన్ గారు కలిపి రాజధాని సర్వనాశనం చేశారు. ఒక రాజధానే కాదు, అంతకుముందు కనీసం పొలం పని చేసుకునే బతికేవాళ్ళు. ఇవాళ వ్యవసాయం లేదు, రాజధాని లేదు, ఇసుక లేదు, పని లేదు, అల్లాడిపోతా ఉన్నారు ఇవాళ రాజధానిలో ఉన్నటువంటి ప్రజలు. ఉన్నటువంటి రాజధాని ప్రజల ముందు ఇస్తరేసి అన్నం పెడతామని, మేము గత ప్రభుత్వం కంటే బాగా పెడతామని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్లేట్ కూడా ఆగేసుకున్నాడు. ఇవాళ అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.